హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా స్పైసీగా ఉండే టమాటా పప్పు చేసుకుందాం. దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసి నీళ్లు వేసుకొని 2 నుంచి 3 సార్లు వరకు శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసిన కందిపప్పులో ఒక కప్పు తరిగిన టమాటా వేసుకుంటున్నాను. అంటే 2 మీడియం సైజ్ టమాటాలు అయితే అందులో 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయ వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం తరిగిన కొత్తిమీర, అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా విడివిడిగా తీసి వేసుకోండి. ఇత్తనాలు లేకుండా వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 4 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్పూన్తో మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కొత్తిమీర ముందుగానే వేసి కుక్కర్లో ఉడికించేసుకుంటున్నాం కదా, ఉడికేటప్పుడు గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది వాసన. ఇప్పుడు 5 విజిల్స్ అయిపోయి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని దాన్ని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. మీకు సాల్ట్ అలవాటు అయితే సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు మనం ఎక్సెస్ వాటర్ పక్కన పెట్టాం కదా, ఆ నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఇది చిక్కగా పప్పు కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. నీళ్ళగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. నూనె వేడయ్యాక తాలింపు గింజలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు వేసుకొని అవి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకుంటున్నాను. అందులోనే కచ్చాపచ్చగా దంచినటువంటి వెల్లుల్లి ఒక 4 రెబ్బలు. ఇవి కొంచెం ఒక 10 సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకున్నామంటే వేగి మంచి వాసన వస్తుంది. అప్పుడు మనం ఒక సగం ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పుని పోసుకునేసి మొత్తం తాలింపు పప్పు 2 కలిసేలాగా ఒకసారి కలుపుకొని 5 నిమిషాల సేపు ఉడికించుకున్నామంటే కమ్మనైన టమాటా పప్పు రెడీ అయిపోతుంది. ఇందులోకి సూపర్ కాంబినేషన్ ఏంటంటే బంగాళదుంప వేపుడు లేదంటే దొండకాయ ఫ్రై. ఈ 2 కానీ నంచుకున్నామంటే ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.